అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నటువంటి మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము అహీతోపెలు ఆలోచన. అహీతోపెలు ఆలోచన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దావీదు అలసట నుండి బలహీనుడుగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, అలాగే 16వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందాం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచననైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి అని చెప్పేసి చూస్తారు. అలాగే 15వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం కూడా మనం చదువుతాం. 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఇదే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబని తెలియజేయగా అని చెప్పేసి చూస్తారు. చివరిగా సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మాయాకాతీయునికి పుట్టిన అస్సబాయి కుమారుడైన ఎలీపేలెటు గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము అని చెప్పేసి మనం చూస్తాం. ఇక మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో దావీదు దినములలో అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని యొద్ద విచారణ చేసి పొందుకున్నట్లుగా ఉండేది. దావీదు అహీతోపెలు యొక్క ఆలోచనను తీసుకునేవాడు. అయితే అబ్షాలోము దావీదు మీద కుట్ర చేసినప్పుడు అహీతోపెలు ఆ కుట్రలో చేరాడు. కారణం, తన మనుమరాలైన బత్షెబతో దావీదు చేసిన పాపమును బట్టి అహీతోపెలు దావీదుకు విరోధంగా నిలబడ్డాడు.
పస్తెవ ఏలియాము కుమార్తె అని మనము 11:3 చదువుతుంటాం. ఏలియాము అహితోపేలు యొక్క కుమారుడు. 23:34 మనం చూస్తాం. కాబట్టి దావీదు తన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని బట్టి అతడు అబ్షాలోము పక్షముగా చేరాడు. మేము ఇక్కడ గమనించినట్లయితే ఈ చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో అహితోపేలు అబ్షాలోముకు ఇచ్చిన ఆలోచన 16:20 అయితేనేమి, 23వ వచనం అయితేనేమి, 17వ అధ్యాయం 1-4 వచనాలు అయితేనేమి, అబ్షాలోము అహితోపేలును ఆలోచన అడిగినప్పుడు అతడు దావీదు యొక్క ఉపపత్నులను కూడమని ఆలోచన ఇచ్చాడు. మరియు దావీదు అలసటగా ఉన్నాడు కాబట్టి అతన్ని బెదిరించి హతము చేస్తాడు అనే ఆలోచన ఇచ్చాడు. వాస్తవానికి అహితోపేలు యొక్క ఆలోచనలు దేవుని నుండి పొందుకున్నట్లుగా ఉండేవి, కానీ ఈసారి మాత్రము అతడు దేవుని నుండి ఆలోచన పొందుకోలేదు. పగతో నిండిన హృదయంతో ఆలోచన చెప్పాడు. ప్రేమైన వాటారా గమనించండి. ఈనాడు కుటుంబాలలో అయినా ఎక్కడైనా కూడా ఆలోచన అడిగినప్పుడు మంచి ఆలోచన చెప్పాలి. చెడ్డ ఆలోచనలు చెప్పి చెడు మార్గంలో నడిపిస్తే ఏమైపోతుంది? దారి తప్పిపోతుంది. చెడు ఆలోచనలు, మంచి ఆలోచన చెప్పేవారితో సహవాసం చేయాలి. చెడు సహవాసము దేవునికి ఇష్టమైంది కాదు. మంచి సహవాసం, మంచి పనివారితో ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు, భయము కలిగి, భక్తి కలిగి, యెహోవా యందు భయము కలిగి జీవించాలి కదా. ఇక్కడ గమనిస్తే అబ్షాలోము అహితోపేలుకు ఆలోచన అడిగినప్పుడు ఆ చెడ్డ ఆలోచన అది ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉగ్రతను రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండను అని చెప్పి అహితోపేలు యొక్క ఆలోచనను దేవుడు చెడగొట్టాడు అని చెప్పేసి అహితోపేలు దేవుని వద్ద విచారణ చేయకుండా పగతో నిండి నా హృదయముతో తన సొంత ఆలోచన చెప్పాడు. అబ్షాలోము ఒక తప్పుడు పని చేసి ఆలోచన ఇచ్చాడు. అందుచేత దేవుడు అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాడు. అవును, ఈనాడు చాలామంది స్నేహితులు కూడా చెడు ఆలోచనలు చెప్పేవారు, చెడు మార్గంలో నడిపించేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యం, ఏది న్యాయమో దాని వైపు చూస్తూ సాగిపోవాలి. ఇక్కడ గమనిస్తే అబ్షాలోము ఒక తప్పుడు పని చేసే ఆలోచన ఇచ్చాడు. అందుచేత దేవుడు అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాడు. మరియు దేవుని చేత అభిషేకింపబడిన దావీదుకు విరోధముగా అబ్షాలోము లేచిన కారణమును బట్టి దేవుడు అబ్షాలోము మీదకి ఉపద్రవాన్ని రప్పించడానికి నిశ్చయించాడు. అందుచేత అహితోపేలు యొక్క ఆలోచనను దేవుడు చెడగొట్టాడు.
అహీతోపెలు యొక్క ఆలోచన జరగకపోవటం చూచినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడని మనము చూస్తుంటున్నాం. చూడండి 23వ వచనం చూద్దాం. 17-23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఓరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడు. జనులు అతని తండ్రి సమాధి యందు అతని పాతి పెట్టి. ప్రేమైన వాళ్ళారా గమనించండి. అతడు తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అహీతోపెలు దేవుని దగ్గర విచారణ చేసినంత కాలము అతని ఆలోచన శ్రేష్టంగా ఉన్నాయి. ప్రజలు దాన్ని లక్ష్య పెట్టారు. కానీ దేవుని మధ్య విచారణ చేయకుండా పగతో సొంత ఆలోచనను ఎవరు లక్ష్య పెట్టారు. కాబట్టి మనము అలాగుండకుండా శ్రేష్టమైన ఆలోచనలు చెప్పేవారిగా మనం ఉండాలి. కుటుంబమైన, సంఘమైన, సమాజమైన కూడా మంచి ఆలోచన చెప్పాలి. ఇదిగో ఇలా ఉన్నాను, ఇలా చేయాలి అనుకుంటున్నాను, మంచి ఆలోచన చెప్పాలి. సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఆలోచనలు చెప్పేవారు కావాలి, దాన్ని ఆచరించేవారు కూడా కావాలి కదా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని వద్ద అడిగి పొందకుండా అప్పుడు అవి సఫలం కావు. దేవుని వద్ద అడిగి, ప్రభువా నాకు మంచి ఆలోచన దయచేయి, మంచి తలంపులు దయచేయి, నీ సన్నిధిలో మేము చక్కగా నడిచిపోవాలనుకుంటున్నాం ప్రభువా, సహాయం చేయి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు తప్పకుండా మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు. అందుకే కదా ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు ఆయన. అట్టటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనకర్త అయినటువంటి ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగిపోవాల్సిన వారంగా. ఎందుకంటే అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరు ఏం ఆలోచన చెప్తారు, ఏ ఆలోచన పడితే ఆలోచన నమ్మకూడదు, ఏదంటే ఆ మాట నమ్మకూడదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకో, దాని ప్రకారం మనము ముందుకు సాగిపోవాల్సిన వారముగా ఉన్నాం. ఈ ఉదయకాల అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనం చేరి ఉంటుండగా మంచి ఆలోచన కలిగి, మంచి తలంపులు కలిగి ఆయన మార్గములో మనం నడవలసిన వారముగా ఉంటుంది. దావీదు తప్పు చేశాడు, అయినా కూడా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని మహారాజుగా చేశాడు. వల్ల ఎంత గొప్ప దేవుడు! అట్టి దేవుని మనము స్తుతించవలసిన వారముగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల వేళలో ఆయన నామమును స్తుతించి గణపరచవలసిన వారముగా మనం ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం. ఆలోచనకర్త అయినటువంటి మా గొప్ప దైవ, ఈ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ఎంతో నమ్మదగినది ప్రభు. మేము నాయన ఇంకా ఎక్కువగా దాన్ని ధ్యానించేదానికి, ఎక్కువగా తండ్రి ప్రభు దాన్ని చదువుకోవడానికి ఒక సహాయం చేయి. మంచి ఆలోచన కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి జీవితం కలిగి దేవా, మేము ఈ లోక యాత్రలో మేము ఉంటుండగా, పరదేశులము యాత్రికులంగా ఉంటుండగా, మీరు వచ్చే వరకు నమ్మకంగా మంచి ఆలోచన కలిగి, మంచి తలంపులు కలిగి మేము ఉండటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.